థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ల మధ్య అంతర్గత పోరు మొదలైంది. చైర్మన్ డాక్టర్ కాపా చంద్రకళ భర్త మురళీకృష్ణ పెత్తనం చెలాయిస్తున్నాడంటూ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అయితే ఈ ఆరోపణలను మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కాపా చంద్రకళ తీవ్రంగా ఖండించారు. వైస్ చైర్మన్ అనుమతితోనే అభివృద్ది పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. వైరా మున్సిపాలిటీ కార్యాలయం ప్రజల ఆస్తి అని, కార్యాలయానికి ఎవరైనా రావచ్చని అన్నారు. ఏ సమస్యలు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ అండతో మున్సిపాలిటీకి మంజూరైన 68 కోట్ల నిధులతో అభివృద్ది పనులు చేస్తున్నామన్నారు. చైర్మన్, వార్డు కౌన్సిలర్ల భర్తలు మున్సిపాలిటీలో పెత్తనం చెలాయిస్తున్నారనేది పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు. మురళీకృష్ణ గారితో ఎటువంటి పెత్తనము లేదు, ఆయన ఎటువంటి ఆదేశాలు చేయడం లేదు. ఆయన వారు ఏదో వస్తున్నారు, వారి పనులు ఏదో వాళ్ళు చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతేగాని మాతోనే ఏదన్నా పని ఉంటే ఆ పని గురించి డిస్కస్ చేస్తున్నారు, వెళ్తున్నారు, అంతవరకే కానీ ఏమీ లేదు. అక్కడ కూడా ఎటువంటి అధికారాలు ఏ అధికారికి కానీ ఎవరికి కూడా ఎటువంటి హుకుం జారీ చేయడం అనేది లేదు. ఇచ్చారు, లెటర్ స్వీకరించడం అంతవరకే కానీ నన్ను అడగలేదు, నేను చెప్పలేదు. డెవలప్మెంట్ మీదే దృష్టి కేంద్రీకరించడం, శానిటేషన్ మీద, వాటర్ మీద, ఇట్లాంటివన్నీ మేము నిరంతరంగా మా పని ఏదో మేము చేసుకుంటూ పోతున్నాము. మాకు ఎవరితోని ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. మాకు ఎవరు అది చేయాలా ఇది చేయాలా అనేది మా మీద ఎటువంటి పెత్తనము లేదు. పై అధికారుల ఆదేశాల మేరకే మేము నడుస్తా ఉన్నాం. మా పనులు చేసుకుంటాం, తీర్మానాలు చేసుకున్న ఉంటాయి, పనులు ఉంటాయి. ఆ తీర్మానాలు చేసి ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఒక కమిషనర్ గా నాకు ఉంది. నేను అదే చేసుకుంటూ పోతున్నా. మురళీకృష్ణ గారు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రిటైర్డ్ ఎస్ఐ అనుమానాస్పద